ఏంటో మామ ఈ మధ్య అన్ని మూవీ వ్లాగ్సే పెడుతున్నా. మీరే చెప్పొచ్చు కదా ఏదైనా టాపిక్ దాని మీద వీడియో చేస్తా. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు డే 11. ఏముంటది మామ, ఈరోజు సరదాగా అలా ఊసర వెళ్ళి రిలీజ్కి వచ్చా. అది కూడా ఫ్యాన్ షో. నిజంగా చెప్తున్నా, వర్త్ మామ. ఎందుకో ఏటో ఈ వీడియో చూస్తే మీకు తెలిసిపోద్ది. వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసా, 10:30 కల్లా థియేటర్ దగ్గర ఉంటే ఇలా సెలబ్రేషన్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అని. సో నేను అలాగే వెళ్ళాం మామ. కానీ ఇక్కడ స్టార్ట్ చేసేది 11కి స్టార్ట్ చేశారు. వెయిట్ చేపించారు కానీ డీజే తోటి సెలబ్రేషన్స్ దొల్ల కొట్టేశారు. సర్లే ఎక్కడితో అయిపోయింది అని అనుకున్నానా, లేదు. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని గ్లిమ్స్ వేశారు మా అమ్మ. ఎడిటెడ్ గ్లిమ్స్ అనమాట, మామూలుగా లేవు ఒక్కొక్కటి. ఇంకా మూవీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందో లేదో అసలు స్క్రీన్ కనిపించట్లే. మొత్తం పేపర్స్ తోటి గోలతోటి ఆ సౌండ్ వినిపించట్లేదు, ఇక్కడ స్క్రీన్ కనిపించట్లేదు. ఇంకా సినిమా ఎలాగుందంటే, సినిమా గురించి కాదు, రిలీజ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా మామ. మీరు ఫ్యాన్ షో రిలీజ్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అది కూడా మీరు ఏ థియేటర్ పడితే ఆ థియేటర్ కాదు మామ. ఉంటాయి కొన్ని లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లోని ఈ ఫ్యాన్ షో జరుగుతుంది, ఇలా డీజే ఉంటుంది, ఇలా సాంగ్స్ ఉంటాయి, ఇలా ట్రైలర్స్ ఉంటాయి, ఇలా గ్లిమ్స్ ఉంటాయి అని. సో పర్టికులర్గా ఆ థియేటర్ చూస్ చేసుకొని బుక్ చేసుకొని వెళ్ళండి. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మామ, ఇలా నేను మూవీ చూడడం ఇలాంటి సెలబ్రేషన్స్లోని. నా రియాక్షన్స్ రికార్డ్ చేయలేదు కానీ నిజంగా చెప్తున్నా, నా రియాక్షన్స్ చూస్తే కానీ మీరు అప్పుడు నమ్మరు. ఇంక ఇలా చెప్పుకుంటే ఇంక చాలా ఉంటుంది మామ. ఇంకంతేకాకుండా ఇంటర్వ్యూలో పెద్ద టైలర్ వేసాడు, అండ్ తర్వాత మస్ట్ ఎన్టీఆర్ న్యూ మూవీ డ్రాగన్ గ్లిమ్స్ కూడా వేసాడు మామ. నిజంగా చెప్తున్నా, అది నేను చూడలేదురా. ఆ గ్లిమ్స్ ఎక్కడ స్క్రీన్ కనిపించట్లే. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కదా, ఆ మాత్రం ఫైర్ ఉంటుంది. ఫ్యాన్ షోస్ అంతే మామ, ఇలానే ఉంటాయి. రిలీజ్ మూవీని ఇంతగా ఎంజాయ్ చేసిన మూమెంట్ అంటే ఇదే మామ. ఇలాంటి మూమెంట్ జరిగినప్పుడే మళ్ళీ ఒకడు ఉంటాడు, తన్నుకు వచ్చేస్తాడు అన్నమాట. ఎవడరా నన్నాపేది అనుకొని. ఎందుకు మీరు చూసారా మూవీని? ఏ థియేటర్లో చూశారు? ఎక్కడ చూశారు? నాకు చెప్పండి, నేను తెలుసుకుంటా. నెక్స్ట్ ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తా. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత కొన్ని బర్త్డే ఎడిట్స్ పడ్డాయి, అలాగే సాంగ్స్ కూడా వేసాడు. ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరిగిందనమాట. నెక్స్ట్ నేను అతిథి మూవీకి వెళ్తాం మామ. నేను ఒక్కనే కాదు, నాతో పాటు ఇంకిద్దరిని తీసుకువెళ్తా. టికెట్స్ గురించి ఆలోచించొద్దు, నేనే పెట్టుకుంటా. అది కూడా ఈ వీడియోకి 500 లైక్స్ దాటితే నేను ఖచ్చితంగా తీసుకువెళ్తా. ప్రస్తుతానికి నేను 2 మెంబర్స్ని తీసుకువెళ్ళగలను. ఈ నెంబర్ అనేది ఇంకా ముందు ముందు పెరుగుద్ది. ఇంకా ఇది మీ చేతుల్లోనే ఉంది. హోప్ యూ గైస్ ఈ వీడియోని మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. నేను కూడా ఎంజాయ్ చేశా. సరే మరి కొత్త వీడియోతో కలుద్దాం. బై బాయ్.